అందరికీ నమస్తే అండి. ఇప్పటి వరకు ఈ కల్తీని గురించి ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ చేసినంత కామెడీ బహుశా ఇప్పటి వరకు పేటీఎం మేధావుల్లో ఎవడో చేయలేదు. అంత పెద్ద కామెడీ చేసుకొచ్చాడు. రిపోర్ట్లో 20వ పేజీ అని చెప్పి నేను ఇందాక కూడా మాట్లాడాను. ఇవాళ సోషల్ మీడియా మొత్తం కూడా విపరీతంగా ఉండవల్లి అరుణ్ కుమార్ని ట్రోల్ చేస్తున్నారు అదే అంశం పైన. నువ్వు ఈ లేఖితనంతో మేధావిగానో లేదంటే ప్రతి అంశాన్ని గురించి నీకే తెలిసినట్టుగా ఎట్లా మాట్లాడతావని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అదేంటంటే వెరీ లో అంటే లేనట్టేనంట. వైసీపీ సోషల్ మీడియా దీన్నే పట్టుకుని అయ్యి బాబు మా గొప్ప మేధావి బ్రహ్మాండమైన పాయింట్ పట్టేశాడని చెప్పేసి అదే పాయింట్ని కట్ చేసి మరీ తిప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ని ఎరిపాపం చేస్తున్నారు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తావనండి. ఎంత క్లియర్గా ఉంటే ఎందుచేత చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇచ్చే ఫీడింగ్ సరిగ్గా ఇవ్వలేదో నాకు అర్థం లేదు. 20వ పేజీలో ఒక చిన్న లైన్ ఏంటంటే the absence of cholesterol in the samples also suggests that the chances for presence of tallow, lard and fish oil are very low. Very low. లేవు అని ఎప్పుడు ఎవరు వెరీ లో అంటే లేనట్టే లెక్క. అయ్యి బాబోయ్. ఇంకా అండి ఇప్పుడు అట్టగా సార్ నాకు చిన్న సందేహం మీరే తీర్చాలి. మీరని మేధావులే చెప్పాలి. ఇప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకుంటాను నేను. ఒక గ్లాస్ వాటర్ మంచినీళ్ళు, అందులో ఒక చుక్క విషం వేస్తాను. విషం వేసి ఇందులో విషం ఉండే అవకాశం వెరీ లో అంటాను. అందులో విషం ఉన్నట్ట లేనట్ట? తాగుతారా? తాగం కదా. మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు 100కి 100% మనం భద్రత పాటిస్తాం. అన్నీ నీట్గా ఉండాలి, అన్నీ శుభ్రంగా ఉండాలి. వెరీ లో అంటే లేనట్ట? సరే ఏం దిక్కుమాల లాజిక్లు మాట్లాడుతున్నారు మీరు అసలు? మీరు ఆ రిపోర్ట్ చదివారా పూర్తిగా? రిపోర్ట్లో ఏముందో చూసారా? ఎందుకు ఇలా ఊరికి అనవసరంగా సమర్థించాలనో లేదంటే మనం వస్తే డైవర్ట్ అవుద్దనో లేదంటే ఏదో రకంగా కప్పిపుచ్చాలని చెప్పేసి ఎందుకు మీ తాపత్రయం అని అడుగుతున్నా. ఎందుకు వక్రీకరిస్తున్నారు? వెరీ లో అంటే లేనట్టు కాదు. వెరీ లో అంటే సిబిఐ క్లీన్ ఇచ్చినట్టు అర్థం కాదండి. మీరు వచ్చేసారంతే వెరీ లో అనే ఎత్తారు, ఏమీ లేదని ఎవరు. సరే ఎందుకు మేము కొంతమందిని అడిగాము, అడ్వకేట్లని లాయర్లని అడిగాము. సరే ఇలా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇలా మాట్లాడుతున్నారండి, నిజంగా అలాగే రాస్తారండి రిపోర్ట్లోని ఎప్పుడు కూడా లేవని చెప్పి రాయరని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు నిజమేనంటే ఎందుకండి ఊరికి అలాగే మాట్లాడతాడు ఆయన? వయసు అయిపోయింది, ఏదో వైసీపీకి భజన చేయాలి కాబట్టి అలా మాట్లాడుతున్నారు. అలా ఎందుకు రాస్తారు? ఉన్నట్టుగా రాస్తారు, లేకపోతే లేవని రాస్తారు, ఉంటే ఉందని రాస్తారు. అదేమన్నా పజిలా లేకపోతే ఏమన్నా అదేమన్నా పొడుపు కదా? మనం వాళ్ళు పొడితే మనం ఇప్పటానికి అడగోలుగా ఎందుకు రాస్తారు? అదొక రిపోర్ట్ అండి, ఛార్జ్ షీట్లో ఎలా ఉంటే అలా రాస్తారు. కానీ మనం ఏమైనా అక్కడ ఏమైనా క్వశ్చన్ లాంటిది పెట్టి అడ్డగోలుగా ఎవరికి అర్థం కాకుండా ఏమైనా రాస్తారా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడికి వచ్చి ఎప్పుడు లేవని రాయరు, వెరీ లో అని రాస్తారంట. ఇంకా సార్ మీరు అడ్వకేటు లాయర్ అని చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా, మేము కొంతమందిని ఫోన్ చేసి కనుక్కున్నాం, ఊరికే వెరిఫై చేసుకోకుండా మాట్లాడట్లా. ఊసేస్తున్నారు మీ ముఖం మీద. నీకు ఆ మాత్రం తెలుసు సంతబాబు? ఊరికి ఎవరైనా రాస్తారా? ఉంటే ఉందని రాస్తారా, లేకపోతే లేదని రాస్తారో? ఇప్పుడు నిల్ అని రాస్తానో లేదంటే లెస్ అని రాస్తానో లేదంటే నాట్ డిటెక్టెడ్ అని రాస్తానో మనం లేవని చెప్పి అనుకోవాలి. వెరీ లో చాలా స్పష్టంగా రాసుకొచ్చారు కదా అక్కడ. 10% కంటే పైన ఉంటేనే మేము చేసిన టెస్టుల్లో కనబడుద్ది, 10% కంటే బిలో ఉంటే కష్టం, ఈ టెస్టుల్లో తెలియదు అని చెప్పేసి అని ఆ ఛార్జ్ షీట్లో క్లియర్గా ఉంది కదా అని చెప్పేసి నీకు అంటే మీ చుట్టాల పట్టాలన్నట్లా. మీరు చదువుకున్నారు కదా, మీతో పాటు సమానంగా చదువుకున్న వ్యక్తులను అడిగితే వాళ్ళు చెప్తున్న మాటలు ఆ ఊరికి అలాగే మాట్లాడతారండి, బుర్రతొక్క మాటలు అవన్నీ పట్టించుకోమాకని అని అడుగుతున్నారు. పోయింది మీ బరువే. అడ్డగోలు సమర్థన వద్దండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం ఉంటే ఉండొచ్చేమో, కానీ మరీ ఇంత అడ్డగోలు సమర్థన చేసి పనికిమాల వాదన వాదించి అనవసరంగా ఉన్న పరువు పోగొట్టుకోమాకండి. ఇంక దీనికి మించిన దరిద్రం ఇంకోటి లేదేమో. సోషల్ మీడియా మొత్తం మీ ముఖం తుప్పుకు నువ్వు చేస్తున్నా తెలుసా నీకు? ఒకసారి చూడండి, అలవాటే కదా మీకు. ఒకసారి చూస్తే తెలుసుద్ది. మామూలుగా ట్రోల్ చేయట్లా. ఎట్రా బాబు ఎన్నాళ్ళు ఏదో పెద్ద మేధావు అనుకున్నామో మనవాడు కూడా మెట్ట బ్యాచ్ అంటే చూడండి. కొన్ని సందర్భాల్లో నువ్వు ఎంత తెలివైనోడైనా, ఎంత గొప్పగా చదువుకున్నా, ఎంత పెద్ద మేధావైనా సరే
మనం కావాలని చెప్పేసానో లేదంటే ఒకరిని కాపాడాలని చెప్పేసానో కొట్టే డైలాగులు లేదంటే మాట్లాడే మాటలు మనల్ని పూర్తిగా ఎరుపప్పని చేస్తాయండి. అలాగే గతంలో మాకు ఒకడు ఉన్నాడు దిక్కుమలోడు, అలాగే బొమ్మ ఉంటే తప్పండి అని చెప్పేసి నిరుపప్ప అయిపోయాడు. సరే వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నాడు, మరి అడుగుని మాట్లాడితే ఏడుతాడు. చెప్తున్న ఉదాహరణకి మీరు ఆ పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దండి. అనవసరంగా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పనికిమాల లాజిక్లు మాట్లాడి వెరీ లో అంటే లేనట్టండి, లేనట్టేనండి, అవి బాబు వద్దండి, మీరు దండం పెడతాం. తిరుమల విషయంలో మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే చాలా స్పష్టంగా ఛార్జ్ షీట్లో ఏముందో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి ప్రజలకి కూలంకుషంగా వివరించే ప్రయత్నం చేస్తే సంతోషం. ఆ రిపోర్ట్లో ఎక్కడా కూడా నిల్ అని కానీ లెస్ అని కానీ నాట్ డిటెక్టెడ్ అని కానీ ఎక్కడా మెన్షన్ చేయలేదు. వాళ్ళకేం మొహమాటాలు ఏమి ఉండవండి. అవన్నీ మనకేం చుట్టాలా? ఏదైనా 10 రూపాయలు అప్పు పడితే మొహమాటం కొలిది ఏమోలో ఎవరన్నా అడిగి చెప్తే అంటానికే. అరే ఇంత పెద్ద భక్తులకు సంబంధించింది, ఇంత పెద్ద వ్యవహారం, దేశం మొత్తం అట్టుడికిపోతుంది దీని గురించి. ఇలాంటి వ్యవహారాల్లో అడ్డగోలుగానో లేదంటే మొహమాటానికే ఏదో మనం అడుగుతాం కదా, ఎవరైనా మనం ఒక 20 రూపాయలు 500 అప్పు అడిగితే నా దగ్గర లేవు కానీ ఎవరినన్నా అడుగుతాను మొహమాటానికి. మన దగ్గర లేనప్పుడు మనం ఏదో చెప్పాలి కదా. అలాగేమన్నా మొహమాటానికి ఏమైనా చెప్తారేటండి? అక్కడ మొహమాటాలు ఏమి ఉండవండి. ఉంటే ఉందంటారు, లేకపోతే లేదంటారు. అంతే తప్పితే వెరీ లో అంటే లేనట్టేనండి. మీరు నిజంగా మమ్మల్ని అందరినీ కూడా పచ్చి ఎరిపప్పులు అనుకుంటున్నారు మమ్మల్ని కదా. మాకు తెలిసే విషయం. ఇంక మీరేమో ఎదవలు తల పండిపోయింది, నేను బాగా ఎవడైనా చూసిపోడు మళ్ళీ ఏదో అనుకోవాలి కదా మనల్ని. వీడికి మొత్తం తల నెరిసిపోయిందంటే అంత పెద్ద మేధావో గొప్పగా ఆలోచించేస్తాడేమో, ఇంక 24 గంటల బుర్రెట్టుకుని అలా ఆలోచించేస్తూ ఉంటాడేమో, అందుకే త్వరగా తల నెరిసిపోయిందని చెప్పేసి అనుకోవాలనుకుంటారు కదా. అదే కదా మీ ఫీలింగ్ అంతేనా? ఆలోచించి 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 తల నెరిసిపోయింది, ఉన్న బుర్ర పోయింది. ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ జైలు దగ్గరికి వెళ్ళి అంబటి రాంబాబుకి మద్దతుగా మాట్లాడడం ఏంటో, అంబటి రాంబాబు మాటలను సమర్థించడం ఏంటో ఇప్పటికీ మాకు అర్థం కావట్లా. మంచి పేరు ఉండేది, మంచి అభిప్రాయం ఉండేది మీ మీద, మాకు చాలా మంచి అభిప్రాయం ఉండేది. కరోనా టైంలోనో కరోనాకు ముందో మీతో పాటు కలిసి ఒక జూమ్ మీటింగ్ కూడా పెట్టుకున్నాం మేము. ఆ జూమ్ మీటింగ్లో ఎలా జాయిన్ అవ్వాలో తెలియకపోతే స్వయంగా నేనే మీ ఇంటికి వచ్చి ఫోన్ ఆన్ చేసి ఆ జూమ్ మీటింగ్లో మిమ్మల్ని జాయిన్ చేయించి మరీ వెళ్ళాను నేను. సరే ఇప్పుడు ఈ రోజున అంబటి రాంబాబు జైల్లో ఉన్నాడని చెప్పేసి పరిగెట్టుకు వెళ్ళిపోయారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళదండి? అదే రాజమండ్రి కదా, అదే సెంట్రల్ జైలు కదా. కదా సెంట్రల్ జైలు వెనకతలే కదా మీ ఇల్లు. మహా అయితే తిప్పి కొడితే అడ్డంగా 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, 1/2 కిలోమీటర్ ఉండదు మీకు సెంట్రల్ జైలుకి. తిప్పి కొడితే 1/2 కిలోమీటరు వెళ్ళలేకపోయాం మనం. అవునా? మనం రోడ్డు అంటే వెళ్ళినా, గల్లీలోంచి వెళ్ళినా మీ ఇంటికి సెంట్రల్ జైలు కానించి ఆ పెట్రోల్ బంక్ పక్క నుంచి వెళ్తే 1/2 కిలోమీటర్ ఉంటుంది మీ ఇల్లు. 53 రోజులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో, వెళ్ళకపోయాం మనం. ఇవాళ ఇక్కడికి వచ్చి అంబటి రాంబాబుని జైల్లో పెట్టడం పెద్ద నేరం, లాకూడక అంటే తప్పులేదని చెప్పని మాట్లాడుతున్నాడు. రాజకీయాల కోసం అనవసరంగా మీ వ్యక్తిత్వాన్ని దిగజార్చేసుకోమాకండి. ఇది మా యొక్క రిక్వెస్ట్ అంతే. ఏదైనా మాట్లాడితే పైగా పేటీఎం గురులోనూ లేదంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎంతో కొంతమంది ఉంటారు, ఉండకుండా ఉంటారు. వాళ్ళు హట్ అయిపోతున్నారు, మా ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గురించి మాట్లాడతావు అని చెప్పేసి అని. నువ్వు ఇలాంటి పీత లాజిక్లు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే సరిపోద్దు. మేము మాట్లాడాం కదా. దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మన లాజిక్లు చెప్పకుండా ఉంటారని చెప్పేసి మా యొక్క రిక్వెస్ట్. అనవసరంగా నవ్వుల పాలైపోట్లా. ఒకసారి చూడండి, మీడియాతో సహా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ మీరు ఏదైతే ఈ పనికి మన లాజిక్ చెప్పుకొచ్చారో ఆ లాజిక్ని మా చిన్న ముక్క కట్ చేసి మూవీకి సంబంధించిన కొన్ని క్లిప్స్ యాడ్ చేసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని. ఎన్నాళ్ళు ఏదో మేధావు అనుకున్నారు బాబు, ఏమీ లేదు, డొల్లంతా కూడా ఊరికే పేమెంట్ కోసం పనిచేస్తున్నాడనో ఇంకో దానికోసం పనిచేస్తున్నాడని చెప్పేసాను విపరీతంగా మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. మీరు లాజిక్లు చెప్పమాకండి. వెరీ లో అంటే లేనట్టే ఏం కాదండి. ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు అక్కడ రాస్తారు. వెరీ లో అంటే లేనట్టేం కాదండి, తక్కువ శాతం ఉండే అవకాశం ఉందని అర్థం. ఊరికే అనవసరంగా 10 సార్లు మాలాంటి వ్యక్తుల చేత చెప్పించుకోమాకండి. మీలో 3వ వంతు ఉండదు, మీకున్న వయసులో 3వ వంతు ఉండదు మా వయసు.
ఎందుకు మరీ చిన్నపిల్లలాగా ప్రతి అంశం గురించి మాచే చెప్పించుకుంటారు? ఓ పని చేయండి చక్కగాను, వైసీపీ కండువా కప్పేసుకోండి. వైసీపీ కండువా కప్పేసుకుంటే ఇంకా మంచిది. గోళ గొడవ లేదు. ఇంకా మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మేము పట్టించుకోం. కానీ ఇలాగా న్యూట్రల్ ముసుగులోని పార్టీలకు సంబంధం లేదని, నేను ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్గా లేనని చెప్పేసి అంటూనే మీరు అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పనిని సమర్థించడం మాత్రం బాగాలేదండి. రాష్ట్రానికి పనికొచ్చే అంశాలపైన మీరు మాట్లాడితే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా, జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా, మీరు ఒక క్వశ్చన్ అడిగితే బ్రహ్మాండంగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల పట్ల గత 5 ఏళ్ల కాలం పాటు ఏ రోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన పాపాన్ని పోలేదు మీరు. ఆఖరికి మిమ్మల్ని జూమ్లోకి మేము తీసుకున్నప్పుడు కూడా ఆ మీటింగ్లో మూడు రాజధానుల అంశం గురించి మిమ్మల్ని మాట్లాడమంటే, నేను ఇప్పుడు ఏమీ మాట్లాడనండి అన్నాడు. ఎందుకు మాట్లాడరు సార్ అని అడిగితే ఏమన్నాడు చెప్పనా? జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి కదా, కొన్నాళ్ళ అవకాశం ఇద్దాం అంటే 5 ఏళ్ళు రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు, మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడంటే అవకాశం ఇచ్చేద్దాం. 3 రాజధానుల నిర్ణయం తప్పని తెలుసు, అప్పటికి కూడా తప్పని తెలుసు. కానీ ఎక్కడా కూడా బహిరంగంగా విమర్శించడం కానీ వ్యతిరేకించడం కానీ చేయలేకపోయావు ఆ రోజున కదా. ఇవి తగ్గించుకుంటే బాగుంటుందండి. మీరు ప్రశ్నించాలనుకుంటే ఇద్దరిని సమానంగా ప్రశ్నించండి. తప్పు ఎవరు చేస్తే వాళ్ళు తప్పు అనండి. ఒకవేళ మంచి చేస్తే మంచి అని చెప్పండి. ప్రజలకు పనికొచ్చే అంశాలపైన ఏమైనా అవగాహన కల్పించాలనుకుంటే అవగాహన కల్పించండి. అంతేగాని అంబటి రాంబాబు లాంటి వ్యక్తులకి మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసి మీకున్న పేరు పోగొట్టుకోవద్దు. అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది.